హాయ్ హలో ఫ్రెండ్స్, మర్డర్ ఇన్ మహీమ్ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జియో సినిమాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 30 నిమిషాల నుంచి 40 నిమిషాల దగ్గర ఉంటుంది. ఇక ఇందులో హిందీ ఆర్టిస్టులు విజయ్ రాజ్, అశుతోష్ రాణా, శివాని వంటి వారు మెయిన్ లీడ్స్లో కనపడతారు. అశుతోష్ రాణా మన తెలుగులో చాలా సినిమాల్లో కనపడిన మంచి టాలెంటెడ్ యాక్టర్. ఈయన ఈ వెబ్ సిరీస్లో సీనియర్ జర్నలిస్ట్గా కనపడతారు. అలాగే విజయ్ రాజ్ పోలీస్ ఆఫీసర్గా కనపడతారు. వీరిద్దరి యాక్టింగ్ ఈ సిరీస్కి బిగ్ ప్లేస్ అని చెప్పవచ్చు. అలాగే స్క్రీన్ ప్లే బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించింది. ఇంకా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఇక ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ వెబ్ సిరీస్ నచ్చుతుంది. మిగతా వారు ఒకసారి చూడవచ్చు అనిపించింది. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, ఓ జర్నలిస్ట్ తన కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. కానీ అతను గే అని తెలుస్తుంది. ఇంకో పక్క మహిమ్ అనే రైల్వే స్టేషన్ టాయిలెట్లలో మర్డర్లు జరుగుతుంటాయి. ఆ మర్డర్లకి తన కొడుక్కి సంబంధం ఉందని తెలిసిన జర్నలిస్ట్ రియాక్షన్ ఏంటి, ఆ కేసులని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ ఆఫీసర్గా విజయ్ రాజ్ ఎంట్రీ ఇస్తాడు. మరి మహీమ్ రైల్వే స్టేషన్లో జరిగే హత్యలో కారణం ఏమిటి, అసలు మర్డర్లు చేసేది ఎవరు, ఆ కేసులను విజయ్ రాజ్ ఎలా సాల్వ్ చేశాడు అనేదే మర్డర్ ఇన్ మహీమ్ వెబ్ సిరీస్ కథ. ఇంకా ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే, ఈ వెబ్ సిరీస్ని జెర్రీ పింటో అనే నవల ఆధారంగా తీశారు. ఇంకా మంచి కథకి ట్విస్ట్ టర్నింగ్ పాయింట్లని కలిపి సిరీస్ని తీసిన తీరు బాగుంది. ఇంకా ఒక సోషల్ అవేర్నెస్, ఒక మెసేజ్ కూడా ఈ సిరీస్లో ఉంది. అది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా ఇందులో నటించిన అశుతోష్ రాణా, విజయ్ రాజ్తో పాటు నటించిన మిగతా ఆర్టిస్టులు చాలా న్యాచురల్గా, రియలిస్టిక్గా నటించారు. కాకపోతే సిరీస్లో కొన్ని ఎపిసోడ్స్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ స్లోగా, బోరింగ్గా సాగుతాయి. ఇక ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడవచ్చా అంటే, కొన్ని రొమాన్స్ సీన్స్, అడల్ట్ కంటెంట్ ఉంది కాబట్టి ఫ్యామిలీతో చూడలేం. మీరు కనుక క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడేవారైతే ఈ వెబ్ సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా తరపున ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.7/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మర్డర్ ఇన్ మహీమ్ అనే వెబ్ సిరీస్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ సిరీస్ కనుక మీరు చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలపండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.